వరంగల్లో కాంగ్రెస్ నేతల పంచాయతీ తెగడం లేదు. కొండా మురళి పార్టీ ఎమ్మెల్యేలను వేరువేరుగా పిలిపించింది క్రమశిక్షణ కమిటీ. ఆ తర్వాత సైలెంట్ అయింది క్రమశిక్షణ కమిటీ. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎవరిపై చర్యలు లేనట్టేనని తెలుస్తుంది. దీంతో కొండా వ్యతిరేక శిబిరం అసంతృప్తితో రగిలిపోతుంది. వరంగల్లో కాంగ్రెస్ నేతల పంచాయతీ తెగడం లేదు. కొండా మురళి పార్టీ ఎమ్మెల్యేలను వేరువేరుగా పిలిపించింది క్రమశిక్షణ కమిటీ. ఆ తర్వాత సైలెంట్ అయింది క్రమశిక్షణ కమిటీ. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎవరిపై చర్యలు లేనట్టేనని తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కాంగ్రెస్ నేతల మధ్య ఉన్నటువంటి వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారము క్రమశిక్షణ కమిటీ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొండా మురళి అలాగే కొండా మురళి వ్యతిరేక శిబిరానికి జరిగినటువంటి మాటల ఘర్షణ, ఆ తర్వాత ఫిర్యాదుల పరంపర, వీటన్నిటి మీద కొండా మురళి మీద వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటి ఒత్తిడి కొండా మురళి వ్యతిరేక శిబిరం బలంగా క్రమశిక్షణ కమిటీ అలాగే పార్టీ నాయకత్వం మీద కూడా ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేసింది. క్రమశిక్షణ కమిటీ కంటే ముందు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా కలిసి వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటి ఒత్తిడి కూడా పెంచింది. కానీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటి వరకు అటు కొండా మురళి అలాగే కొండా మురళి వ్యతిరేక శిబిరానికి నోటీసులు ఇచ్చి ఇద్దరిని పిలిచి మాట్లాడినటువంటి సందర్భం. కానీ ఇప్పటి వరకు ఆ క్రమశిక్షణ కమిటీ తదుపరి కార్యాచరణ కావచ్చు, చర్యలు కావచ్చు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడలేదు. దీని నేపథ్యంలోనే కొండా మురళి వ్యతిరేక శిబిరం కొంత అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటీవల పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల వద్ద కూడా ఈ ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కమిటీ ఇప్పటి వరకు ఇద్దరిని పిలిచింది తప్పితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మమ్మల్ని తిట్టి తిరిగి మళ్ళీ మమ్మల్ని క్రమశిక్షణ కమిటీ పిలవడం ఏంటి అనేటువంటి అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి వచ్చే వారం మరోసారి సమావేశమయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో కొండా మురళి మీద చర్యలు తీసుకోవాలనేటువంటి ఒత్తిడి వ్యతిరేక శిబిరం పదే పదే డిమాండ్ చేస్తుంది. పార్టీ నాయకత్వం మీద కూడా ఒత్తిడి చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ఆ వ్యవహారం మీద ఎలాంటి చర్యలు కానీ నోటీసులు ఇచ్చినటువంటి అంశం మీద ఇచ్చినటువంటి రిప్లై మీద కూడా క్రమశిక్షణ కమిటీ చర్యలు ఏంది, అసలు కొండా మురళి ఇచ్చినటువంటి లేఖకి క్రమశిక్షణ కమిటీ ఓకే అన్నదా అనేటువంటి అంశాలు కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. వీటన్నిటి మీద కొంత అసంతృప్తితో అయితే వ్యతిరేక శిబిరం ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ నాయకత్వానికి మరోసారి ఈ అంశాలన్నింటినీ చెప్పాలనేటువంటి ఆలోచనతో ఎమ్మెల్యేలంతా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ కొండా మురళి అలాగే వ్యతిరేక శిబిరానికి మళ్ళీ మాటల యుద్ధం కావచ్చు, సీట్ల పంపకానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఘర్షణ నెలకొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా వీటిని పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన పార్టీ నాయకత్వం చేయాలనేటువంటి ఒత్తిడి ఎమ్మెల్యేలు చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఈ వ్యవహారం మీద అటు పార్టీ కానీ ఇటు పార్టీ పెద్దలు కానీ ఎవరు కూడా సైలెంట్గా ఉన్నటువంటి నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుంది అనేటువంటి చర్చ మాత్రం కనబడుతుంది. వ్యతిరేక శిబిరం అయితే కొంత అసంతృప్తి ఉన్నట్టే కనబడుతుంది. అంటే చారి, తాజా పరిణామాలు చూస్తే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనుక చూస్తే ఇప్పట్లోనైతే ఎవరిపై చర్యలు లేనట్టేనా, ఎవరిపై చర్యలు తీసుకోకుండానే అవకాశం ఉందా? స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి ఘర్షణని తెర మీదికి తీసుకొచ్చి చర్యలు ఇలాంటి అంశాలన్నింటినీ చర్చకు పెట్టేటువంటి ఆలోచనలో పార్టీ కూడా లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్రమశిక్షణ కమిటీ నేరుగా చర్యలు తీసుకోవాలని కానీ చర్యలకు సిఫార్సు చేసేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఈ వరంగల్లో కొండా మురళి అలాగే వ్యతిరేక శిబిరం రెండు కూడా బలమైనటువంటివే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి ఈ తరుణంలో పంచాయతీని ముందు పెట్టుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పరపొచ్చ రావడము అలాగే ఈ గ్రూప్ తగాదాల వల్ల పార్టీకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఇటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు క్రమశిక్షణ కమిటీ అయితే చర్యలు కానీ మరోసారి పిలిచి నోటీసులు ఇవ్వడం కానీ లాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఒకవేళ పిలిచి మాట్లాడినా కూడా చర్యలకు ఉపక్రమించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ముందు పెట్టుకొని ఇలాంటి పంచాయతీలు పెట్టుకునేటువంటి పరిస్థితి పార్టీకి తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని చుట్టూ ఆలోచించేటువంటి చర్యలు ఉండవనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.